హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ మష్రూమ్ బిర్యానీ. ఇంటికి గెస్ట్ వస్తున్నారు, వెజిటేరియన్లోనే స్పెషల్గా తయారు చేయాలి అనుకున్నప్పుడు ఇలా మష్రూమ్ బిర్యానీ టేస్టీగా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో వెజిటేరియన్స్ కోసం స్పెషల్గా రకరకాల రోటి పచ్చళ్ళ రెసిపీస్ పోస్ట్ చేశాను. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మష్రూమ్ బిర్యానీ తయారు చేయడం కోసం ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం పావు కేజీ రైస్ని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకోవాలి. నేను త్వరగా అయిపోవడం కోసం కుక్కర్లో ఉడికిస్తున్నాను. మామూలుగా అయినా కూడా రైస్ని ఉడికించుకోవచ్చు. పావు కేజీ రైస్ అంటే ఒక పావు గ్లాస్ రైస్ ఉంటుంది కదా, దాంతో తీసుకున్నప్పుడు 1.5 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఇంకా బిర్యానీ రైస్ వండిన తర్వాత పొడి పొడిగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. ఇంకా 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, 2 మరాఠీ మొగ్గలు, 5-6 లవంగాలు, 2 యాలుక్కాయలు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు మష్రూమ్స్ని ఫ్రై చేసేసుకుందాము. మష్రూమ్స్కి కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా నానబెట్టాము అంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మష్రూమ్స్ని 10 నిమిషాల పాటు ఇలా నీళ్ళల్లో ఉంచిన తర్వాత మట్టిని ఇలా చేత్తో తుడిచేసుకుని క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా ఉంచేసుకుని 2-3 సార్లు మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్ కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉంటాయి కదా, సైజును బట్టి కట్ చేసుకోవాలి. నాకు మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి 2గా కట్ చేస్తున్నాను. మష్రూమ్స్ కొంచెం పెద్దవిగా ఉంటే 4 ముక్కలు కట్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ బాగా ఇలా చిన్నగా ఉంటే మాత్రం ఇంకా కట్ చేయకుండా అలానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుని నెయ్యి కొంచెం ఇలా కరిగిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకుని వేయించుకోవాలి. మష్రూమ్స్లో నీళ్లు లేకుండా మొత్తం అన్నీ వంచేసుకుని అప్పుడు మష్రూమ్స్ని వేసుకోవాలి. మష్రూమ్స్ని ఇలా నూనెలో కానీ నెయ్యిలో కానీ వేసి వేయించేటప్పుడు దాంట్లో ఉన్న నీరు ఇలా వచ్చేస్తుంది. అందుకని మనం వేసేటప్పుడు నీరంతా కూడా వంచేసుకుని అప్పుడు వేసుకోవాలి. మష్రూమ్స్లోంచి ఇలా నీళ్లు వస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ నీళ్ళల్లో ఉడికించేసాము అంటే మష్రూమ్స్ అన్నీ బాగా చిన్నగా చతికిలి పడిపోయినట్టుగా అయిపోతాయి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించేసుకుని ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు మష్రూమ్స్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం నూనెను వేసుకుని వేడి చేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా తరుక్కుని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకుందాము. కుక్కర్లో రైస్ ఉడికిపోయి ప్రెషర్ పోయిన తర్వాత వెంటనే రైస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కుక్కర్లోనే ఉంచేసాము అంటే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసిన నూనెలో మసాలా అంతా కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు, 3 యాలుక్కాయలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకుని వేయించుకోవాలి. ఇంకా 3 బిర్యానీ ఆకులు, చిన్న ముక్క జాజికాయ, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఏమాత్రం మాడినా కానీ టేస్ట్ అంతా కూడా పోతుంది, మనకి కొంచెం బిర్యానీ చేదు వచ్చేస్తుంది. అందుకని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సగము బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, రైస్లో ఉప్పు వేసేసాం కాబట్టి దీంట్లోకి కొంచెమే వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇంకా దీనిలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు దీనిలోకి వేయించుకున్న మష్రూమ్స్ వేసేసుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి వస్తున్నప్పుడు దీనిలోకి ఉడికించుకున్న రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా కూడా ఇలా లేయర్స్ లాగా పరిచిన తర్వాత పైన వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఉంచాం కదా, అవి ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ఇంకా నీళ్లు కూడా వేసేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి. ఇప్పుడు మూత పెట్టుకుని బాగా చిన్న పొయ్యి మీద స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక సగం నిమ్మ చెక్కని నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వర్షం పడుతున్నప్పుడు ఇంకా ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు ఇలా స్పెషల్గా వెజ్ బిర్యానీ తయారు చేసుకోవాలి అనుకుంటే మష్రూమ్తో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.